ప్రత్యక్షంగా కోర్టుల పిఏఎల్ చేపిస్తారు, పరోక్షంగా పిల్లల్ని రెచ్చగొడతారు. యూనివర్సిటీ ల్యాండ్ తీసుకున్నారు. ఈ పిల్లలంతా ఇదంతా పెయిడ్ బ్యాచ్. పైసలు ఇస్తే చిల్లర ఇస్తే గొడవ చేస్తున్నారు. మళ్ళీ అదే వాళ్ళు పోతారు, ఎక్కడికి పోయినా అదే వాళ్ళు పోతారు. వాళ్ళ దగ్గర పేపర్ లీక్లు అయితే మనం గ్రూప్ 1 పరీక్షలు పెట్టి ఏది విద్యార్థులకు జాబ్లు ఇస్తామంటే మళ్ళీ అడ్డుపడతారు. అంటే ప్రభుత్వం ఏ మంచి పని చేస్తా అని అడ్డుపడతారు ఈ పెయిడ్ బ్యాచ్ చిల్లర బ్యాచ్కి ఇచ్చి. అర్థమైందా? మరి ప్రభుత్వం ఏం చేయాలరా? గడివికాలనా? ఏది నీ లెక్క కేసీఆర్ లెక్క ఒకరు కట్టిన ట్యాక్స్ డబ్బులు తీసుకొని వాళ్ళకి 4 చిల్లర పథకాలు ఇచ్చేసి నోరు మూసుకోవాలన్నా? ఈ అభివృద్ధి చేయద్దా? అంటే ప్రజల దగ్గర పైసలు ఆడొద్దా? ప్రజలు వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిలు మెరుగుపడొద్దా? పేదవాళ్ళ సంఖ్య తగ్గొద్దా? ప్రపంచ దేశాలతో అన్ని రంగాల్లో మన తెలంగాణ కానీ భారతదేశం పోటీ పడొద్దా? యూ హ్యావ్ డిఫరెంట్. కేసీఆర్ గారు చదువుకున్న వాళ్ళకి ఇది ఇస్తా లేదు, మీరు గమనించండి. రజకులకి ఏదో ఇస్తా అన్నాడు, నాయి బ్రాహ్మణులకి మంగళోళ్ళకి కత్తి ఇస్తా అన్నాడు, గొర్రెలు కాసుకునే వాళ్ళకి గొర్రెలు ఇస్తా అన్నాడు. ఇదే అన్నాడు తప్ప మీరు చదువుకోండి, మీకు ఉద్యోగాలు ఇస్తా, చదువుకోండి, మీకు కావాల్సిన స్కాలర్షిప్లు ఇస్తా, ఇట్లా మాట్లాడలేదు. ఎందుకని? బీజేపీ కూడా సిమిలర్. బీజేపీ అది కూడా ఇయ్యదు, దొడ్డు రేషన్ బియ్యం తప్ప అది కూడా ఇయ్యదు, ఆ మాత్రం కూడా ఇయ్యదు. అంటే వాళ్ళని నాకేమర్థమవుతుంది, వీళ్ళు ఈ 99% ప్రజలు బీసీ ఎస్సీ ఎస్టీలకు చెందిన ప్రజలు బాగుపడకూడదు, వీళ్ళ దగ్గర పైసలు ఆడకూడదు. అప్పుడే మనం ఇచ్చే ఈ చిల్లరకే ఆశపడి వాళ్ళు మనకు ఓటేస్తారు. అన్ని విధాలు వీళ్ళు బాగుపడ్డారు అనుకో, వీళ్ళు మనకు ఓటేయరు. కాబట్టి వీళ్ళని బాగుపడకుండా ఉంచాలంటే ఇట్లా చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ అట్లా చేయలేదు. మీరు ఓటు వేయండి వేయకపోర్రి, అది వేరే ముచ్చట మీకు. కానీ మీరు అందరూ బాగుపడమే కాంగ్రెస్ ఐడియాలజీ. అర్థమైందా? సింపుల్. భారత్కు పోయినప్పుడు లేని బాధ ఈ రోజు టీజీఐఎస్ పరిశ్రమలను నిలుపుకుంటుకోవడానికి, పెట్టుబడులు పెట్టడానికి, వేల లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ప్రయత్నం చేస్తుంటే ఎందుకు అభ్యంతరం పెడుతున్నారు అధ్యక్ష? ఈ రాష్ట్రంలో పరిశ్రమలు రావద్దా? ఈ రాష్ట్రంలో పెట్టుబడులు ఎవరు పెట్టారు? రేవంత్ రెడ్డి గారు వాళ్ళ అన్నకో తమ్మునికో ఆ భూములు ఇస్తే గల్ల వట్టి కొట్లాడదాం. తెలంగాణ ప్రజల కోసం బాగుపడడం కోసం ఇండస్ట్రీస్ పెడితే అది ఎట్లా తప్పవుతుందో చెప్పండి. ఒక్క డైరెక్ట్ ఉద్యోగం వస్తే 10 ఇండైరెక్ట్ ఉద్యోగాలు వస్తాయి. ఇప్పుడు ఐటీఐఆర్ ప్రాజెక్ట్ కావాలని అడుగుతున్నాం కేంద్ర ప్రభుత్వాన్ని. మోడీ ఇవ్వడు. రేపు పొద్దున పరిస్థితులు మారి కాంగ్రెస్ తో కూడిన యూపీఏ లాంటిది ఏదైనా వస్తే ఇస్తుంది కావచ్చు. కానీ ఇస్తే ఏడ పెడతాం? వాళ్ళు ఏం అడుగుతారు? ఫస్ట్ ఈ ఐటీఐఆర్ ఇండస్ట్రీ కావాలంటే మాకు భూములు అలకేట్ చేయమని అడుగుతుంది. ఎక్కడి నుంచి చేస్తాడు గవర్నమెంట్? భూములు ఇస్తేనే నీకు ఇండస్ట్రీస్ పెడతామంటది, కేంద్రం నిధులు విడుదల చేస్తుంది. భూమి మరి ఎక్కడి నుంచి ఇస్తాం? అయితే రైతుల దగ్గర తీసుకోవాలి, లేదంటే అడవి ప్రాంతాలన్నా తీసుకోవాలి. లేకపోతే అభివృద్ధి కాదు. ఇప్పుడు మనం ఏదైతే అభివృద్ధి అంటున్నామో ఒకప్పుడు ఇవన్నీ అడవులే. మరి ఏం చేద్దాం చెప్పు? ఇలా జూబ్లీస్, బంజారాల్స్ ఏంటి అవి? గుట్టలు ఇట్లాంటివి కదా, అడుతుమ్మ చెట్లు ఇంకో చెట్లు ఉండే కదా ఒకప్పుడు. ఉండొచ్చు, పాములో ఇంకోటో ఉండొచ్చు అప్పుడు. మరి అవన్నీ తొలగిస్తేనే ఇవాళ సోకాల్డ్ అభివృద్ధి జరిగింది. మరి ఏం చేద్దాం? నేమంటున్నా, రెండిటికి లింక్ పెట్టకూడదు. నీకు గ్రీనరీ కావాలంటే అదొక సపరేట్ ప్రాజెక్టు. అది ఎక్కడెక్కడ భూములు ఐడెంటిఫై చేసి అక్కడెక్కడ జనావాసాలు ఉన్న దగ్గర కూడా మనం చేసుకుందాం. యాజ్ సింపుల్ యాజ్ దట్. దానికి దీనికి లింక్ పెట్టకూడదు దయచేసి. ఓకే. ఈ రాష్ట్రంలో చదువుకున్న నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వద్దా? యూనివర్సిటీకి ఏం సంబంధం అధ్యక్ష? ఆ భూమి ఐఎంజీ భారత్ అని బిల్లీరావుకు కట్టబెట్టిన భూమి 25 సంవత్సరాలు. బిల్లీరావు అని పిలుస్తారు ఆయన అసలు పేరు అహోబిలరావు. ఐఎంజీ భారత్ అనే ఒక సంస్థకు చెందిన వ్యక్తి అతను. ఓకే. స్పోర్ట్స్ కి సంబంధించి ఆడ పెడదామని ఆ భూమి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ ఐఎంజీ భారత్ అనే కంపెనీకి ఇవ్వడం జరిగింది. కానీ ఆ స్పోర్ట్స్ పెట్టకుండా ఆ భూమిని కొట్టేసే ప్రయత్నం ఆ యొక్క అహోబిలరావు లేదా బిల్లీరావు చేస్తే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొట్లాడి అది మనకు కోర్టు ద్వారా మనకి ప్రభుత్వానికి తీసుకున్నది. ఎందుకంటే అతను ఏ పర్పస్ కి అయితే చంద్రబాబు నాయుడు ఇచ్చిండో ఆ పర్పస్ కు వాడతలేడు. ఎందుకు అంటే దాని అర్థం ఏంటి? చంద్రబాబు నాయుడు తన మిత్రునికి అప్పనంగా భూమి కట్టబెట్టిండు అనేది మనకి ఇక్కడ గమనించాలి. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సుప్రీంకోర్టులో కొట్లాడి వేల కోట్ల రూపాయల భూమిని వెనక్కి తెచ్చింది నేను అధ్యక్ష. ఎవరికో అర్ధరాత్రి పూట కట్టబెట్టకుండా పరిశ్రమలు ఐటీ పార్కులు చేయాలని, మల్టీ జోన్ మిక్స్డ్ యూజ్ కోసం చేయాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో వస్తే దాన్ని కూడా అడ్డుకుంటారు. ఆలోచించారు మిత్రులారా.
కాళేశ్వరం కోసం పచ్చని అడవులను నరికేశారు. సర్దార్ సరోవర్ డ్యాం కోసం జీవ వైవిధ్యాన్ని తాకట్టు పెట్టారు. అలాంటి వాళ్లు వచ్చి ఇప్పుడు ప్రకృతి మూగ జీవాలు అంటూ కబుర్లు చెప్పడం విడ్డూరంగా ఉంది. హెచ్సియు భూముల విషయంలో అసత్యాన్ని ప్రచారం చేస్తూ లేని దాన్ని ఉన్నదన్నట్టుగా చూపే ప్రయత్నం చేస్తున్నారు. విద్యార్థులను రెచ్చగొట్టేలా బీఆర్ఎస్ బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి నిజమైన విద్యార్థులు ఎవరు కొట్లాడతలేరు, వాళ్ళు చదువుకుంటున్నారు. చిల్లర తీసుకొని గిట్లా చేస్తున్నారు ఉన్నారు కొంతమంది. చిల్లర బ్యాచ్ ఉన్నారు అన్ని యూనివర్సిటీలలో. వాళ్ళు చదువుకోరు, వాళ్ళు గ్రాడ్యుయేట్ కారు. ఈ ఉస్మాన్ యూనివర్సిటీలో చూపెడతా 10 ఏళ్ళైనా వాడు అన్నీ ఉంటాడు ఆడ ఉస్మాన్ యూనివర్సిటీలో. మేము లేమట్లా. నేను కూడా ఉస్మాన్ యూనివర్సిటీ పోయి క్యాంపస్ చదువుకున్నా. 96 లో జాయిన్ అయినా 2000 సంవత్సరంలో బయటకు వచ్చిన. ఏది 4 years ఇంజనీరింగ్. అట్లా నాకు తెలిసిన వాళ్ళు 99.9% మంది ఈ యొక్క వాళ్ళ కోర్సు ఎంత ఉందో అంతనే చేస్తున్నారు, పాస్ అవుతున్నారు, వస్తున్నారు. మరి కొంతమంది 10 ఏళ్ళు 20 ఏళ్ళైనా ఉస్మాన్ యూనివర్సిటీలో ఎట్లుంటారా? అంటే వాడికి ఏంది, వాడు చదువుకోవడానికి రాలేవాడు. వాడు ఏంది, హైదరాబాద్ లో ఫ్రీగా ఫుడ్ దొరుకుతుంది, ఫ్రీగా షెల్టర్ దొరుకుతుంది, ఇక ఆంటీని బెదిరియొచ్చు, ఇక వాని దగ్గర పైసలు వసూలు చేయొచ్చు, రౌడీజం చేయొచ్చు, ఇక టైంకి తిండి దొరుకుతుంది, వాడికి పండుకోవడానికి దొరుకుతుంది. ఒక పైసా ఖర్చు అయితే లేదు. బయట ఉంటే ఎంత ఖర్చు అవుతుంది? నెలకు తక్కువ 10,000 ఖర్చు కదా బయట కిరాయి తీసుకొని ఉంటే. సో వాడికి ఏదో ఒక పిచ్చి కోర్స్ అని చెప్తున్నాడు, వాడు పాస్ అయితే మళ్ళా రాస్తున్నాడు, లేకపోతే ఆడ లోకల్ ఉన్న అధికారులతో కుమ్మక్క అవుతున్నాడు. ఇక వాడిగా 24 గంటలు అలానే ఉంటాడు ఉస్మాన్ యూనివర్సిటీలోకి, బయటకు రాడు. ఇట్లాంటి బ్యాచ్ వీళ్ళు ఏం పని, వాళ్ళకి చదువు, వాళ్ళ ప్రయారిటీ చదువు కోసం పోలేదు అక్కడికి. కాబట్టి ఏం చేస్తారు, ఇక ఇట్లనే అనవసరంగా ధర్నాలు, గొడవలు, ఎవడు చిల్లరిస్తా అంటే వాని దిక్కు పోయి గొడవలు చేయడము. మొన్న అక్కడ పోయి అల్లు అర్జున్ ఇంటి మీద పోయి రాళ్ళేస్తారు. చెప్పిండా గవర్నమెంట్ ఏమని చెప్పింది? వాళ్ళు పర్సనల్ అటాక్ ఏమన్నదా? ప్రభుత్వం, వాళ్ళ పోలీసులు, ప్రభుత్వమే అధికారులను అరెస్ట్ చేసే శక్తి ఉన్నాక మీరు ఎవరో ఇంటి మీద పోయి రాలేయడానికి? అంటే వీళ్ళకి చిల్లర తీసుకొని ఇట్లా చేస్తారన్నట్టు ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవడం. అట్లా ఉన్నారు ఇక ఉస్మాన్ యూనివర్సిటీ చెప్తారు. మరి వాడు చదువుకొని బయటకు వెళ్ళిపోవాలి కదా, నీ కోర్స్ అయిపోగానే. ఎందుకుంటారు అన్నేళ్ళు? నీ స్థానంలో నిజమైన విద్యార్థులు చదువుకుంటారు కదా. ఇట్లున్నారు గాడిద కొడుకులు. వీళ్ళ ఏంటంటే చిల్లర తీసుకోవాలి ఇట్లా. ఈ చిల్లర బ్యాచ్ ఉన్నారు. నిజమైన విద్యార్థులు చదువుకుంటారు, వాళ్ళు ఏ గొడవలకు వస్తలేరు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతున్నారు.